హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క మిక్సీ ఏ విధంగా రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని మీకు ఈ యొక్క వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ యొక్క మిక్సీ ప్రాబ్లం వచ్చేసి పవర్ సప్లై రావట్లేదు, అలాగే ఈ మిక్సీ గర్ అనే సౌండ్ వస్తుందని చెప్పేసి కస్టమర్ చెప్పాడు. అలాగే ఈ యొక్క మిక్సీలో ఏ పార్ట్స్ ఉంటాయి అనే విషయాన్ని మీకు చూపిస్తాను. ఓకేనా? ఈ వీడియో కనుక లెంత్ ఎక్కువైనట్లయితే సపరేట్ పార్ట్స్గా మీకు విడదీసి ఈ యొక్క మిక్సీకి సంబంధించినటువంటి వీడియో ఫుల్గా పెడతాను అనమాట. ఓకేనా? ఈ విషయం మీకు గమనించండి. మీకు కనుక నా యొక్క వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా దీనికి 6 నట్లు వస్తాయి అన్నమాట. ఈ యొక్క 6 నట్లు మనం స్క్రూ డ్రైవర్ దగ్గర ఇప్పుకోవాలి. విప్పిన తర్వాత మీరు మొట్టమొదటిగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ లోడ్ బటన్ ఉంటుంది అన్నమాట. ఈ లోడ్ బటన్కి ఉన్నటువంటి వైర్లను రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఇందులో ఉండేటువంటి స్పేర్ పార్ట్స్ వచ్చేసి ఒకటి లోడ్ బటన్ ఉంటుంది, తర్వాత ఈ యొక్క క్యాబినెట్, తర్వాత ఇక్కడ మనకు స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, తర్వాత ఇక్కడ ఒక ఎల్ఈడి ఇచ్చిండు, తర్వాత ఈ యొక్క అల్యూమినియం క్యాప్స్ అన్నమాట. దీని లోపల కార్బన్స్ ఉంటాయి, అలాగే దీని లోపల ఆర్మిషన్ ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి వైరింగ్ అనమాట, కాపర్ వైరింగ్ సంబంధించినటువంటి వైరింగ్ అనమాట. తర్వాత ఈ క్యాప్ లోనే బుష్లు ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి బుష్లు ఉంటాయి. ఇంకొకసారి ఈ యొక్క మిక్సీని సీదా పెట్టేస్తే ఇక్కడ చూసినట్లయితే మీరు గమనించవచ్చు, ఇట్లా అన్నప్పుడు చాలా లూజ్గా ఉందన్నమాట. ఇది ఎందుకుందంటే ఇందులో బుష్లు పోతే కూడా ఇట్లా లూజ్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఈ యొక్క మిక్సీని ఇట్లా ఉల్టా పెట్టేసి మనం లోడ్ బటన్కి సంబంధించిన వైర్లు ఉన్నాయి కదా, అవి పీకాము. ఇప్పుడు మనం ఈ రెండింటిని డైరెక్ట్ చేసుకోవాలి. ఈ యొక్క లోడ్ బటన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనము మిక్సీ పట్టుకునేటప్పుడు ఏదైనా మనం అల్లం కానీ అలాంటివి పట్టుకునేటప్పుడు మోతాదుకు మించి వేసినప్పుడు, లోడ్ ఎక్కువైనప్పుడు ఈ బటన్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఓకేనా? ఈ విషయం మీరు గమనించవచ్చు. ఇప్పుడు మనము ఈ యొక్క బటన్ తీసేసినాం కాబట్టి ఈ 2 వైర్లను నేను డైరెక్ట్ చేసి ఈ యొక్క మిక్సీని ఆన్ చేస్తాను. ఒకసారి మీరు గమనించండి. ఇలా డైరెక్ట్ చేస్తే కొన్నిసార్లు వస్తుంది అనమాట. అంటే కొన్నిసార్లు లోడ్ బటన్ పోతే కూడా పవర్ సప్లై రాదనమాట. కాబట్టి నేను ఆ 2 వైర్లను డైరెక్ట్ చేసి చూస్తున్నా. ఇప్పుడు నేను మిక్సీ పెడుతున్నా. ఓకే, పెట్టాను. ఇందులో గర్రన్న సౌండ్ ఎక్కువ వస్తుంది. అగా మీరు గమనించవచ్చు. లాస్ట్ గర్రన్న సౌండ్ వస్తుంది. అది ఎందుకు వస్తుందంటే లోపల ఉన్నటువంటి బుష్లు పోయి ఉంటాయి కాబట్టి ఆ గర్రన్న సౌండ్ వస్తుంది. ఇప్పుడు మనం ఆ బుష్లు ఏ విధంగా మార్చుకోవాలి అనే విషయాన్ని మీకు చూపిస్తాను, చూడండి. మనం పెట్టినటువంటి ప్లగ్ పీకేసుకున్న తర్వాత దీనికి ఇక్కడ నట్టు మొత్తం 4 నట్లు ఉంటాయి. ఆ నట్లు మనము విప్పేసుకోవాలి. అంతకన్నా ఫస్టే ఈ యొక్క మిక్సీని ఇట్లా సీదా పెట్టేసి ఈ యొక్క ఫ్లవర్ను పీకేసుకోవాలన్నమాట. మిక్సీకి ఇట్లాగా కంపెనీ నుంచే కట్ చేస్తామంట. ఎందుకు వస్తుందంటే అది ఈ ఫ్లవర్ పీక్కోవడానికి అలా వస్తుంది అన్నమాట. కాబట్టి నేను ఈ యొక్క ఫ్లవర్ను పీకుతున్నా. మీరు గమనించవచ్చు ఈ విషయాన్ని. రైట్, ఈ యొక్క ఫ్లవర్ వచ్చేసింది. తర్వాత మళ్ళీ మిక్సీని ఇలా బోర్లా పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి 4 నట్లను మనము విప్పుకోవాలి. నేను నట్లు ఇప్పిన తర్వాత మీరు గమనించవచ్చు, ఈ భాగం బయటకు వచ్చింది, ప్లస్ ఈ భాగం సపరేట్ వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఈ భాగం మనకు ఇప్పుడు అవసరం లేదు.
ఇప్పుడు ఈ యొక్క భాగం కూడా అవసరం లేదు. ఈ యొక్క భాగంలోంచి నేను ఈ యొక్క మిక్సీ సంబంధించినటువంటి మోటార్ను బయటకు తీస్తున్నా. మీరు గమనించవచ్చు ఇక్కడ ఈ మోటార్ బయటికి రాదు. ఇప్పుడు బయటికి రాదు మనం ఏం చేసుకోవాలంటే ఈ యొక్క మోటార్ కి సంబంధించిన వైర్లు ఈ యొక్క బటన్ కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ మోటార్ అనేది బయటికి రాదు. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ యొక్క ఉన్నటువంటి నాబు మనం పీకేసుకొని ఈ యొక్క బటన్ మనము విప్పుకోవాలి. విప్పుకుంటే బటన్ తో సహా బయటకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు విప్పేసారి మీరు గమనించవచ్చు ఈ విషయాన్ని. ఇప్పుడు మనకు ఈజీగా వస్తుంది. మీరు గమనించండి వస్తుంది కూడా. ఇక్కడ మెయిన్ సప్లై పీకేస్తున్నా నేను. మళ్ళీ గుర్తు పెట్టుకొని పీకిన తర్వాత నేను మెయిన్ సప్లై పీకేసాను. ఇది మెయిన్ సప్లై, ఇది బటన్. ఈ యొక్క మిక్సీ క్యాప్ నుంచి ఈ యొక్క మిక్సీ సంబంధించిన మోటార్ను మనము ఓపెన్ చేసాము. ఇందులో ఇటు సైడ్ సంబంధించినటువంటి 4 సిరీస్ ఉంటాయి, ఇటు సైడ్ సంబంధించినటువంటి 3 సిరీస్లు ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఒకటి వచ్చేసి దీనికి వెళ్తుంది, ఇందులో ఒకటి వచ్చేసి ఇక్కడ కార్బన్స్కి వెళ్తాయి అన్నమాట. ఇక్కడ ఒక కార్బన్ ఉంటుంది, ఇక్కడ ఒక కార్బన్ ఉంటుంది. ఇది వచ్చేసి న్యూట్రల్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనము కంప్లీట్ వచ్చేసి ఇది బర్బర్ అన్న సౌండ్ వస్తుంది. ఇది ఒక మీరు గమనించండి, ఇది ఉల్లాడుతా ఉంది. ఎందుకు ఉల్లాడుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి బుష్ పోయింటాయి. ఓకేనా? ఈ బుష్లు మోర్చుకోవడానికి కొన్నిసార్లు నట్లు ఇస్తాడు, లేకపోతే ఈ క్యాప్ మొత్తం టోటల్ గా మార్చుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఈ క్యాప్ టోటల్ గా మార్చి మీకు చూపిస్తాను, చూడండి. మొదటిగా దీనికి 4 నట్లు ఉంటాయి. అలాగే నట్టు ఊసిపోయింది. ఇక 3 నట్లను మనం విప్పుకోవాలి. నేను నట్లు విప్పుతున్నా, మీరు గమనించవచ్చు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ నట్లు కూడా విప్పుకోవాలి. ఇతర 2 నట్లు, అవతల 2 నట్లు ఉంటాయి. ఇటు సైడ్ కార్బన్ నట్లు విప్పుతున్నా నేను. ఓకేనా? ఈ కార్బన్స్ ఇప్పడం అయిపోయింది. తర్వాత మెయిన్ వచ్చేసి ఈ యొక్క నట్టు నిప్పుకోవాలి. ఈ నట్టులో ఒక చిన్న చెర్ర ఉంటుంది. ఆ చెర్రను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక చిన్న అయస్కాంతం ముక్క తీసుకుంటాను. ఈ యొక్క అయస్కాంతానికి మనం ఆ చెర్రను వేసుకోవాలి. లేకపోతే ఆ చెర్ర పోయిన తర్వాత చెర్ర దొరకడం చాలా కష్టం. ఈ యొక్క నట్టును మనం విప్పుకోవాలి. 10 నంబర్ పానా తీసుకొని దీనికి విప్పుకోవాలి నట్టు చెర్రని. రైట్, వేసిన. ఇప్పుడు ఇది ఆటోమేటిక్ లూజ్ అయిపోతుంది. తర్వాత పైన స్క్రూ కూడా విప్పుకోవాలి. ఇక మీరు గమనించాలని ఇప్పిన చెర్ర వచ్చేసింది బయటికి. ఈ చెర్రని తీసుకొని అయస్కాంతంగా వేసుకోవాలి. ఆ చెర్ర ఎందుకు ఉపయోగపడుతుందంటే ఆర్మిచర్ కి సపోర్ట్ గా ఫ్రీగా ఉండడానికి ఆ చెర్ర ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ విషయం మీరు గమనించండి. ఇప్పుడు మనము స్క్రూసెస్ మొత్తం ఇప్పడం అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని 2 భాగాల విభజిద్దాం. ఇది పైన ఒక భాగం ఉంటుంది, కింద ఒక భాగం ఉంటుంది అన్నమాట. ఈ విషయం మీరు గమనించండి. రైట్, వచ్చింది. పైన భాగం పైనకి వచ్చేసింది, కింది భాగం కిందికి వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు ఇది ఆర్మిచర్ అన్నమాట. ఈ ఆర్మిచర్ మనకి పని లేదు. ఈ ఆర్మిచర్ బాగానే ఉంది. ఇప్పుడు తర్వాత ఈ యొక్క కింది ఉన్నటువంటి అల్యూమినియం ప్లేట్ రావాలంటే డైరెక్ట్ కొడితే రాదనమాట. ఇక్కడ 2 స్క్రూసెస్ ఉంటాయి. ఓకేనా? ఈ పైన దానికి వచ్చేసి ఈ 4 స్క్రూసెస్ ఉంటాయి. ఈ కింది దానికి వచ్చేసి ఇక్కడ స్క్రూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క వైరింగ్ కోరుకున్నటువంటి స్క్రూస్ తిప్పుకోవాలి. ఇటు సైడ్ బాగానా, ఇటు సైడ్ బాగానా.
ఈ నట్లు వచ్చేసినాయి. ఇవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత ఈ యొక్క కోర్ని ఒక కటింగ్ దగ్గర స్క్రూ తీసుకుని ఇట్లా కొడితే వచ్చేస్తుంది. మీరు గమనించవచ్చు, వచ్చేసింది. ఈ యొక్క అల్యూమినియం ప్లేట్లోంచి ఇవి బయటికి రావాలన్నమాట. ఇవి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ కార్బన్ సంబంధించినటువంటి వైర్లు 2 ఉంటాయి. తర్వాత ఇక్కడ సిరీస్ సంబంధించినటువంటి కొన్ని వైర్లు ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం వీటిని రిమూవ్ చేసుకుందాం. ఇక్కడ నంబర్స్ ఉంటాయి, మీరు గమనించండి. మీకు గుర్తు లేకపోతే ఈ నంబర్స్ పట్టి ఈ యొక్క వైర్లను మీరు పీక్కోవచ్చు. ఓకేనా? నేను పీకేస్తున్నా ఇప్పుడు. రైట్. ఈ యొక్క కార్బన్స్ కూడా మనం సాల్డరింగ్ చేసుకోవాలి. ఈ యొక్క అల్యూమినియం బాడీ రావాలంటే ఈ సిరీస్ ఇది కలిపి ఉంటాయన్నమాట. మనం వాటిని విడదీసి నేను విప్పేస్తున్నా, 2 సపరేట్ చేస్తున్నా. రైట్. ఎల్లో వైర్ని సపరేట్ చేశాను, అలాగే రెడ్ వైర్ని సపరేట్ చేశాను. తర్వాత ఇంకోటి కూడా సపరేట్ చేసుకోవాలి, గ్రీన్ వైర్స్ కూడా. రైట్. మనము ఆ యొక్క క్లిప్ లోంటి ఈ యొక్క గ్రీన్ వైర్ సంబంధించిన వైర్లు తీసేసాము. వీటిని కూడా సపరేట్ చేస్తున్నా, మీకు గమనించవచ్చు. రైట్. ఇది కూడా సపరేట్ చేశాను. ఇప్పుడు మనకి మిగిలింది జస్ట్ ఓన్లీ ఈ యొక్క కార్బన్ సంబంధించినటువంటి వైర్లు మిగిలాయి. వీటికి సాల్డరింగ్ సరిగా వల్లేకున్నది. ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు మిక్సీ యొక్క స్పేర్ పార్ట్స్ అలాగే దాని యొక్క కనెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అని చూపించాను. అలాగే అల్యూమినియం యొక్క బాడీని ఏ విధంగా విప్పుకోవాలి అనే విషయాన్ని చూపించాను. మరొక వీడియోలో ఈ యొక్క అల్యూమినియం బుషులు కలిగినటువంటి బాడీ ఏ విధంగా వేసుకోవాలి అనే విషయాన్ని చూపిస్తాను. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.